చెప్పండి. నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయిభ్య ఏవ చ నమో బ్రహ్మణు తాభ్యశ్చ పవిత్రాభ్యో నమో నమః. గావో విశ్వస్య మాతరః ప్రతిష్ఠ అని వేదములో ఉంటుంది. ఈ సకల చరాచర జగత్తు అంతటికి తల్లి ఎవరయ్యా అంటే కేవలం జలచరాలకే కాదు, దేవతలకు కూడా. ఎవరయ్యా తల్లి అంటే గావో విశ్వస్య మాతరః, గోవే తల్లి అని ఎవరు చెప్పారు ఇవి అంటే సాక్షాత్తు వేదం చెప్పింది. ఓనో చెప్పినటువంటి విషయం కాదు ఇది. కాబట్టి అటువంటి గోమాత యొక్క మాలాధారణ చేసుకోండి. చక్కగా ఎటువంటి పాపాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయనే ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి సాధ్యనంత వరకు ఓపిక ఉన్నవారందరూ కూడా గోసేవ చేయండి, గోవులను ఆదరించండి, గోమాల ధరించండి, ఆ గోమాత అనుగ్రహాన్ని పొందండి. గోవుకు పూజ చేశామా అంటే సకల దేవతలు కూడా గోమాతలోనే ఉన్నాయి. గోవులో ఉన్నటువంటి రోమం ఉంటే ప్రతి ఒక్క రోమంలో కూడా ఒక్కొక్క దేవతలు ఉంటారన్నమాట. కాబట్టి 33 కోట్ల దేవతలు అందరూ ఎక్కడ ఉంటారయ్యా ప్రత్యక్షంగా అంటే గోమాతలోనే ఉంటారు. జై గోమాతాకి జై. జై. జై విశ్వమాతాకి జై.